ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, శుభగడియలు నీకు ప్రారంభమయ్యాయి. నా మాటను పూర్తిగా నమ్మితే, విశ్వాసం ఉంటేనే నేను చెప్పే సందేశాన్ని విను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలాంటి సందేశాన్ని మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. బాబా, మాకంటూ మంచి రోజులు ఉన్నాయా? ఇంతకు మా తలరాతలో మంచి గడియలను అనుభవించే రాతను మాకు రాసి ఉంచారా లేదా? ఎప్పుడూ కూడా ఇన్ని ప్రశ్నలకు నాకు సమాధానం దొరకడం లేదు. కనీసం ఈ రోజైనా మీ నుండి నాకు సమాధానం రావాలి అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ఎంతో మదన పడుతూ బాధపడుతూ అడుగుతున్నావు కదమ్మా. నీకు నేను చెప్పే సమాధానం తప్పకుండా వింటావని ఆశిస్తున్నాను. మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక బాధలను తొలగించుకునేందుకు నువ్వు చేయాల్సింది మొదటగా ఏంటో తెలుసుకో. ఇలా చేయడం వలన మీ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది, అప్పులన్నీ తొలగిపోతాయి, సొంత ఇల్లు ఏర్పడుతుంది, నీ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. నీ భర్తలో కానీ లేదా నువ్వు అనుకున్న నీ బంధంలో కానీ మార్పు వస్తుంది. ఎంత చదివినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా నీకు సరైనటువంటి, నీకు నచ్చినటువంటి ఉద్యోగం లభించడం లేదని ఎంతో మదన పడుతూ ఉన్నావు. ఎప్పుడు కూడా ఎంత అనుభవించినా నీ రాతను నువ్వు మార్చుకోలేకపోతున్నానే అని ఎంతో బాధపడుతూ ఉన్నావు. నిజమే, నేను చెప్పిందంతా శ్రద్ధగా విను. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఈ చిన్న పనికే ఇదంతా జరుగుతుందా అని అనుమానం వద్దు. నమ్మితే అంతా మంచి జరుగుతుంది, కానీ అత్యాశ మాత్రం పడవద్దు. పరిస్థితులు చక్కబడ్డాయని గర్వం వద్దు. నలుగురికి సహాయకరంగా ఉండాలి. అవసరమైన వారికి సహాయం చేయండి. అలా చేయడం వలన మీకు ఇంకా అభివృద్ధి కలుగుతుంది. అందుకోసం మీరు ఈ చిన్న పని చేయండి. నేను మీకు తెలిపే ఈ తేలికైన పని చేయడం మీకు పరిస్థితులు అనుకూలంగా మారి ఏ పని చేపట్టినా అందులో అనంతమైన లాభం చేకూరుతుంది. నా బిడ్డలకు నేను తెలిపేది వారు చేయగలిగినది సులువైన మార్గం మాత్రమే నేను చూపిస్తాను. మీకు ఎంతో సులువైన పరిహారాలను మాత్రమే నేను చెప్తాను. కఠినమైన, జటిలమైన పనులను మీకు నేను అప్పగించను. ఎందుకంటే ఒక్కొక్కరు చేయగలుగుతారు, ఒకరు చేయలేరు. ఒకవేళ మీరు చేయలేకపోతే అది చేసింటే బాగుండు అని మీ మనసుకు ఒక సందేహం కలుగుతుంది. ఆ పని జరుగుతుందా లేదా అని ఒక ఆలోచన కూడా మీ మెదడులో కదులుతూ ఉంటుంది. అలా కాకుండా అందరికీ కూడా తేలికైన, సులువైన పరిహారాలని మీకు నేను చెప్తూ ఉంటాను. తప్పకుండా ఏ పనినైనా మీకు అప్పగించినప్పుడు అందులో శ్రద్ధ, సబూరిని వహించి ఆ పనిని మీరు ఖచ్చితంగా చేయండి. మీరు చేయవలసింది ఏమిటంటే, ప్రతి గురువారం రోజు కుక్కలకు ఆహారం పెట్టడమే. మీరు తినేందుకు ఏదైతే వండుకుంటారో దానినే వాటికి పెట్టాలి. మీరు వాటికి ఆహారం పెట్టేటప్పుడు నా నామస్మరణ చేస్తూ పెట్టండి. అలాగే మీకు ఎవరైనా ఎదురుపడి భిక్ష అడిగితే కాదనకుండా మీ శక్తి మేరకు ఇవ్వండి, లేదా గౌరవంగా నమస్కరించి వెళ్ళిపోండి. ఈ పరీక్ష మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మీలో ఉన్న మంచితనం, సహనం పెరగడానికి జరిగేది. మిమ్మల్ని పరీక్షించడానికి కూడా నేను మిమ్మల్ని ఇలాంటి పనులను అప్పగిస్తూ ఉంటాను. చక్కగా ఆచరించి మంచి ఫలితం పొందాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నేను ఇచ్చే పరిహారాలు మీకు కష్టతరం కాదు, ఎంతో సులువైన పరిహారాలనే మీకు నేను చెప్తూ ఉంటాను. కనుక ప్రతి గురువారం మీరు తినే ఆహారంలో కొంచెం కుక్కలకు కనుక పెడితే మీకు ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా నా నామస్మరణ చేస్తూ ఆ జీవులకు మీరు అన్నం పెట్టండి. చాలా మంచి జరుగుతుంది. మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు,
మేము ఏదైతే పనిని చేస్తామని చేయలేకపోయినప్పటికీ మాకు నష్టం కలుగుతుందేమోనని భయపడుతూ ఉంటారు. మాకేమైనా చెడు జరుగుతుందేమోనని ఆటంకాలు ఎదురవుతాయని చాలా బాధపడుతూ ఉంటారు. చూడు బిడ్డ, నిన్ను నాకు పూజలు చెయ్యి, నాకు ప్రసాదాలు పెట్టు, నన్ను అలంకరణ చెయ్యి, ధూపదీప నైవేద్యాలు సమర్పించు అని నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా? అలా ఎప్పటికీ మీకు చెప్పలేదు కదా. అది అంతా కూడా మీ మానసిక ఆనందం కోసం, నీ సంతృప్తి కోసం, నీ నమ్మకం కోసం నువ్వు చేస్తున్నావు. అవేమీ చేయలేదని అందులా చెయ్యలేని వారిని నేను వదలను. ఇవేమీ సమర్పించలేకపోయినా వారిని కూడా నేను నా హక్కున చేర్చుకుంటాను. ఎటువంటి సందేహాలు మీరు పెట్టుకోవద్దండి. నాకు మీలో కావాల్సింది నిజాయితీ, మనసులో నా మీద భక్తి, గౌరవం, అంతే తప్ప పై మెరుగులు నాకు అసలు ఇష్టం ఉండదు. మీరు చేసే పూజలు, వ్రతాలు, నోములు, నాకు సమర్పించే నైవేద్యాలు, అలంకరణలు, పువ్వులు, పండ్లు ఇవేమీ కూడా నాకు సంతృప్తిని ఇవ్వవు. ఉపవాసాలు, జాగరణలో కూడా నాకు సంతృప్తిని ఇవ్వవు. కేవలం మీరు మనసులో శుద్ధి కలిగిన మనసుతో, మంచి ఆలోచనతో, మంచి పనులతో జీవిస్తూ నా నామస్మరణ చేస్తే చాలు, నేను పులకించిపోతాను. అయినను నేనెవరిని మీకు చెప్పేందుకు? మీకంటూ మీరే కొన్ని విధి విధానాలు నిర్ణయించుకుంటారు. వాటి దారిలోనే మీరు నడుస్తారు. పరుల సొమ్మును దొంగలిస్తూ నాకు పూజలు చేస్తారు. పరులను దూషిస్తూ నాకు నైవేద్యాలు సమర్పిస్తారు. కేవలం ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన ధోరణిని మీరు ఎప్పటికీ అలవర్చుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు. మీ మనస్సులో ఉండే భావం ఒకటి అయితే మీరు పైకి కనిపించే తీరు ఇంకొక విధంగా ఉంటుంది. సాటి మనిషిలో దైవాన్ని చూడలేరు. పైకి మాత్రం బాబా ఎంత చెప్తే అంత అని ప్రచారం చేసుకుంటారు. ఎవరైనా కనిపెట్టలేకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని కనిపెట్టలేనా? నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుస్తాయి కూడా. నా నుంచి ఏది తప్పించుకోలేదు. మీ విధి విధానాలు మీకు ఉన్నాయి, నా విధి విధానాలు మరి నాకు ఉంటాయిగా. ఈరోజు మీకు అంతా బాగుందని అనుకున్నవారు ఏదో ఒకరోజు బోల్తా పడాల్సిందే. ఈరోజు తినడానికి తిండి లేక తినడానికి తింటే లేనివారు కూడా ఖచ్చితంగా మంచి జీవితం చూసేవారే. ఎవరికి ఏది నిత్యం కాదు, ఎవరికి ఏది సొంతం కాదు. మీరు నన్ను గురువుగా భావిస్తే నేను చెప్పిన విధి విధానాలతో నడుచుకోవాలి, కానీ మీకు నచ్చినట్లుగా నడుచుకుంటే ఇంకా మీరు నన్ను పూజించడం ఎందుకు? నన్ను అడగడం ఎందుకు? మీ బాధలన్నీ నాతో చెప్పుకోవడం ఎందుకు? నా అనుమతి కోసం ఎదురు చూడడం ఎందుకు? నలుగురిలోనూ మెప్పు కోసం నా ఎదురుగా నిలబడి పూజలు చేసి నేను ఏది చెప్తే అదే చేస్తానని నలుగురిలో గొప్పగా చెప్పుకోవడం ఎందుకు? మీరు ఏది చేసినా నా కన్నుల నుండి తప్పించుకోలేరని మాత్రం తెలుసుకోండి. మీరు నాకు కేవలం చేయవలసింది మనస్ఫూర్తిగా నా నామస్మరణ. మీరు మనసు శుద్ధిగా ఉంచుకొని ఎన్ని పూజలు చేసి ఎన్ని నోములు నోచినా అది సంతోషమే. కానీ మీరు చేసేవన్నీ నా ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉండే పనులు. అటువంటప్పుడు మీరు చేసిన పూజలు నాకు ఎంతో ఇబ్బందికరంగా మారుతాయి. గుర్తుంచుకొని మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకునేందుకు మీరు ప్రయత్నం చేయండి. మీ మాటలతో, మీ చేతలతో ఎవరిని ఎప్పుడూ కూడా నొప్పించకూడదు. ఎందుకంటే మనం ఎవరినైనా ఒకసారి బాధ పెట్టిన తర్వాత ఆ పదాన్ని మనం వెనక్కి తీసుకోలేం. ఆ అన్న పదం వాళ్ళకు ఎంతో బాధ కలిగించే విధంగా ఉండకూడదని చెప్తున్నాను. మీకు నచ్చకపోతే, మీరు దూరంగా ఉండాలనుకుంటే మీరు అసలు మాట్లాడకుండా వారితో దూరంగా ఉండండి. మీ కోపాన్ని ఎప్పుడూ కూడా అదుపులో ఉంచుకోండి. మన కోపమే మనకు శత్రువు అని చెప్తూ ఉంటారు కదూ. మరి అలాంటి కోపాన్ని మీరు అదుపులో ఉంచుకొని జీవితాన్ని చాలా సుఖవంతంగా, సంతోషంగా అనుభవించాలి. అమ్మా, మీ మనసును శాంతిగా చేకూరుస్తాను. ఎందుకు ఇంతలా జీవితం అంటే భయపడిపోయి కంగారు పడుతున్నావు? నీవు చూడని కష్టమా చెప్పు? నీకు కలగని ఇబ్బందా? ఏది కూడా నీకు కొత్తది కాదు కదా. నువ్వు ఇలాగ భయపడిపోతున్నావు. ఏమంటున్నావు? ఇన్ని సంవత్సరాలైనా ఈ కష్టం కానీ ఈ బాధ కానీ తొలగలేదు బాబా, ఇక ఎప్పటికీ నా పరిస్థితుల్లో మార్పు వస్తుంది అని బాధపడుతున్నావు.
అలా ఎప్పటికీ బాధపడొద్దు. నా కుటుంబం ఎప్పుడూ కూడా ఈ ఇబ్బందుల నుండి బయటపడుతుంది అనుకొని ఇక ఎప్పటికీ బయటపడలేమోనని అన్న అనుమానం నీలో మొదలైంది. దానివల్ల నువ్వు అతిగా భయపడి కంగారు పడిపోతున్నావు. దానికి తోడు నీ చుట్టుప్రక్కల పరిస్థితులు కూడా నిన్ను ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంట్లోనూ మనశ్శాంతి లేదు. మీ దంపతుల మధ్య ఇబ్బందులున్నాయి. అలాగే మీ ముందు పెరిగిన వాళ్ళు కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళి సంతోషంగా జీవిస్తున్నారు. మీ అంత అనుభవం లేనివారు, మీకంటే చిన్నవారు, మీ తోటి వారందరూ బాగుపడుతూ ఒక మంచి స్థాయికి వెళ్తుంటే నీకు ఈ పరిస్థితి తలుచుకొని బాధగా ఉంది. కానీ నువ్వు నా బంగారు తల్లివి. నీ పరిస్థితి బాలేదు అని బాధపడతావే తప్ప వారందరూ బాగుపడుతున్నారని ఎందుకు బాధపడవు? నీ మనసులో ఎల్లప్పుడూ ఒకటి అనుకుంటూ ఉంటావు, ఎవరు కూడా మాకు లాంటి ఇబ్బందులు పడకూడదు అని. ఎందుకంటే ఆ ఇబ్బందుల్లో ఉన్న నరకప్రాయమైన జీవితం ఎలా ఉంటుందని నువ్వు చవి చూసావు కాబట్టి. ఎవరు ఎంత పగవాళ్ళకైనా మాలాంటి కష్టం రాకూడదు భగవంతుడా, ఇలాంటి కష్టాన్ని మేము తప్ప ఇంకెవరూ అనుభవించకూడదు. ఎందుకంటే మేము అనుభవించిన బాధ అంతా ఇంత కాదు. ఇలాంటి కష్టం పరులకు ఎవరికీ రాకూడదని నువ్వు అనుకుంటూ ఉంటావు. నీ యొక్క మంచితనం, నీ మంచి గుణం నీకెప్పుడూ మంచి చేస్తుంది. బాబా మీరు ఇలాగే చెప్తూ ఉంటారు అని అంటున్నావు కదూ. నీ కర్మ ఫలితాలు అన్నీ పూర్తి చేసుకొని నువ్వు ఒడ్డుకు చేరే సమయం ఆసన్నమైందని చెప్పటానికి వచ్చాను. శుభ గడియలు నీకు ప్రారంభమవుతున్నాయని తెలియపరచడానికి నీ బాబాను వచ్చాను. ఇది నేను నిన్ను మభ్యపెట్టడానికి చెప్పే మాటలు కాదు. ఖచ్చితంగా నేను చెప్పింది జరుగుతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు అనుభవిస్తున్నావో అంతకంటే ఎన్నో రెట్లు మంచి ఫలితాలు అందుకోబోతున్నావు. మీ దంపతులు ఇద్దరి మధ్యన ఉన్నచో మాట పట్టింపులు, గొడవలు, అన్ని సమస్యలు మాయమైపోతున్నాయి. నీ భర్త ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడని నువ్వు బాధపడుతూ ఉన్నావు. అతను కూడా నీ వంటి వాడే కదా. ఒత్తిడి తట్టుకోవడం ఎంతో కష్టం. అతను ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ ఈ యొక్క ఆర్థిక బాధల నుంచి, అప్పుల బాధల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ తట్టుకొని నిలబడడం అన్నది ఎవరికైనా కొన్ని రోజులకు ఇబ్బందిగానే మారుతుంది. ఆ ఒత్తిడి వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు. నేను అతనిని సమర్థించడం లేదు. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా మీరిద్దరూ ఒక్కటిగా ఉంటేనే ఏదైనా చక్కబడుతుంది. కనీసం మీరిద్దరూ ఒక్కటిగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఉన్న ఇబ్బందులకు తోడు మీ మధ్యన గొడవల వల్ల ఇంట్లో ఇంకాస్త అశాంతి చేరుతుంది. నువ్వు ఎంత మాత్రమూ భయపడవద్దు. నీకున్న సమస్యలన్నీ తొలగించే బాధ్యత నాది. నువ్వు నీ బాబాని నమ్మితే నా మాట విని నీ మనసుకు ప్రశాంతత ఉంచుకోవడానికి ప్రయత్నించు. నీ గొడవలన్నీ, ఇబ్బందులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో జీవించడానికి నీకంటే అర్హత ఎవరికీ ఉంటుంది? నువ్వు నాతో మనసులో ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటావు, బాబా త్వరగా ఇబ్బందులన్నీ తొలగిపోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి వాహనం కొనుక్కోవాలి, నలుగురిలో వెళ్ళడానికి, గౌరవంగా తిరగడానికి మాకంటూ ఒక గౌరవప్రదమైన జీవితం ఉండాలి, నలుగురిలోనూ నా భర్త గౌరవం నిలబడాలి. పిల్లలకి ఏ రోజు సుఖమంటూ చూపించలేకపోయాం, సంతోషమంటూ ఇవ్వలేకపోయాం. ఇక నుంచైనా వారికి సంతోషకరమైన జీవితం రుచి చూపించాలని అనుకుంటున్నారు. నీవు కోరుకున్నవన్నీ కూడా నీకు అతి త్వరలోనే దక్కుతున్నాయి. చాలా తొందరలోనే నీకు ఆ సమయం వస్తుంది. మీరు అనుభవించాల్సిన కష్టాలు మొత్తం అనుభవించేశారు కదా. మీకున్న ఇంకొక విషయం ఏమిటంటే, ఇంటిల పాది కూడా కష్టం అంటే ఏమిటి, ఇబ్బంది అంటే ఏమిటి, ఆకలి బాధలంటే ఏమిటి, అన్ని రకాలైన కష్టాలు మీ ఇంట్లో వాళ్ళందరూ అనుభవించేశారు. ఇక అనుభవించడానికంటూ మీకు ఏ కష్టం లేదు. ఇకపై మీకు ఉన్నదంతా సంతోషమే. సుఖ సంతోషాలు అనుభవించడానికి, మీరు కోరుకుంటున్నవన్నీ పొంది జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడానికి, బంధుమిత్రులతో సంతోషంగా గడపడానికి, గౌరవప్రదమైన జీవితం గడపడానికి అన్నిటికీ మీకు అర్హత పొందారు. మీరు కోరుకుంటున్నట్లు అన్నీ జరుగుతాయి కూడా. నేనుండగా నువ్వు ఏనాడో కూడా భయపడే పనే లేదు. నీవు నా ప్రియమైన బిడ్డవు. మీ దంపతులు ఇద్దరూ మీ పిల్లలతో సంతోషంగా జీవించండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా మీరు జీవితాన్ని సుఖంగా, సంతోషంగా అనుభవించాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను. కానీ నేను చెప్పిన విధంగా ఆచితూచి తప్పడడుగులు వేయకుండా మంచిగా నడుచుకుంటే చాలు. నీకంతా కూడా మంచి జరిపించేలాగా నేను చేస్తాను. నేను చూసుకుంటాను. నేను చెప్పేది మనసు పెట్టి ఆలోచించు.
ఎవరైతే చంద్రుడు పౌర్ణమి నాటికి పెరుగుతూ పెరుగుతూ వెళ్ళి సంపూర్ణంగా అవుతాడో, అలాగే మీరు నమ్మే గురువును కానీ దైవాన్ని కానీ ఆరాధించే తీరు ఈ యొక్క శుక్లపక్ష చంద్రుడిలాగా తిరుగుతూ పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగి పరిపూర్ణత పొందినప్పుడు మీకు దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. గురువును నమ్మిన వారు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. గురువు యొక్క ఆశీస్సులు ఉన్నాయి అంటే ఆ ఈశ్వరుడు ఆశీస్సులు కూడా ఉన్నట్లే. గురు పూజకు మించిన పూజ లేదు. గురువు ఆశీర్వాదం, గురువు చల్లని చూపు, గురువు యొక్క మాట, ఇవన్నీ కూడా మీకు ఎంతో మేలు చేస్తాయి. నువ్వు నమ్ముకున్న గురువు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎల్లప్పుడూ నీకు సహాయం పడుతూనే ఉంటారు. నిన్ను కాపలా కాస్తూనే ఉంటారు. ఎల్లవేళలా నీతో తిరుగుతూనే ఉంటారు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఎందుకు నాకు బాబా ఇంకా మంచి చేయలేదు, నేను సంపూర్ణంగానే ఆయన్ని నమ్మాను కదా, నేను ఆయన వైపు అడుగులు వేస్తేనే ఉన్నాను అనుకుంటున్నావేమో. నీ సమయం రాగానే నీకు ఏది అందాలో అదే అంది తీరుతుంది. నీకు ఏది చేయాలో అది నీ గురువు చేస్తూనే ఉంటారు. నీకు ఉంచాల్సింది నమ్మకమైన భక్తి. అపనమ్మకంతో నువ్వు చేసేది ఏది కూడా ఫలించదు. విసుగు అన్నది రానివ్వకు. నీకు మేలే జరుగుతుంది. నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ఆరాధించే నీ గురువు నిన్ను ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు. నువ్వు ఆయనను వదిలిపెట్టవచ్చేమో కానీ నిన్ను మాత్రం ఆయన ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు. సంపూర్ణ విశ్వాసంతో నమ్ము. సంపూర్ణమైన భక్తి ప్రదర్శించు. నీకు అంతా జరుగుతుంది. మంచిగానే ఉంటుంది. నీకు జరిగేదంతా మంచే. ఎల్లప్పుడూ కూడా నా ఆశీస్సులు నీకు ఉంటాయి. ఎప్పుడు కూడా నేను మాట ఇస్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా నేను మాట తప్పను. నిజంగా నేను చెప్పేది మీకు మనస్ఫూర్తిగా నమ్మాలనిపిస్తేనే నమ్మండి. లేకపోతే ఇక బాబా లేడు, ఎవరు లేరు అని మీరు నన్ను వదిలేసినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టనని నేను మీకు మాటిస్తున్నాను. ఎందుకంటే మీరు కొన్ని పరిస్థితుల వల్ల అలా మాట్లాడవలసి వస్తుంది. ఏం చెయ్యగలరు మీరు? ఇంకా బాధపడుతున్నప్పుడు ఇలాంటి మాటలు అనేటివి సహజం కదా. నేను అవన్నీ ఏమీ పట్టించుకోను. మీపై నాకు జాలి కలుగుతుంది తప్ప బాధ అనేది అసలు ఉండదు. నువ్వు ఏది పోగొట్టుకున్నా తిరిగి పొందగలవు, కానీ సమయాన్ని పోగొట్టుకుంటే తిరిగి పొందడం అన్నది అసాధ్యం. నీవే ఆలోచించు. నీ చిన్నతనంలో నువ్వు ఇలా చేసి ఉంటే బాగుండని నీకు ఎప్పుడైనా అనుకున్నంత మాత్రాన నువ్వు వెనుకటి రోజులకు వెళ్ళి చేయగలవా చెప్పు? లేదు కదా. ప్రతి క్షణం చాలా విలువైనది, అపురూపమైనది. ఇప్పటికైనా మించినది ఏమీ లేదు. దానిని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు అన్న దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా నువ్వు తిరిగి పొందలేవు. గుర్తించి నడుచుకో. నువ్వు కోల్పోయిన ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నీకు జీవితం ఇచ్చే అవకాశాలను వృధా కాలక్షేపాలకు వ్యర్థం చేసుకోకు. ఈరోజు నువ్వు వ్యర్థపరచుకున్న సమయం యొక్క విలువ నీకు భవిష్యత్తులో తెలుస్తుంది. అప్పుడు అయ్యో, ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఉంటే ఈ రోజున నాకు ఇలాంటి పరిస్థితి ఇంకాస్త మెరుగై ఉండేది కదా, నేను ఇంకా బాగుపడేవాడినేమో, నా జీవితంలో ఇంకా మంచి స్థాయికి వెళ్ళేవాడిని కదా అని నువ్వు అనుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా? నీ మంచి కోరే చెప్తున్నాను. భగవంతుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు మంచి అవకాశాలని ఇస్తాడు. మనం వాటిని ఎలా వినియోగించుకుంటున్నామో అన్న దాన్ని బట్టి మన పరిస్థితులు స్థితిగతులు ఉంటాయి. భగవంతుడు నీకు ఇచ్చిన అపురూపమైన బహుమతి సమయం. ఈ అపురూపమైన వరం నువ్వు దుర్వినియోగపరుచుకోకు. ప్రతి క్షణం నీ యొక్క లక్ష్యం గురించి పోరాడు. ఆ క్షణానికి అది కలిసి రాకపోవచ్చు, కానీ నీ ప్రయత్నం ఆపకు. నువ్వు ఎంత శ్రమిస్తే కాలం నీకు అంతగా తోడ్పడుతుంది. వృధా ప్రసంగాలతో, అనవసర కాలక్షేపాలతో, అవసరం లేని వాదనతో నువ్వు ఎంతో సమయం వృధా చేసుకుంటున్నావు. ఆ సమయాన్ని అంతా నీ యొక్క లక్ష్య సాధన మీద పెడితే, లక్ష్య సాధన కోసం ఉపయోగించుకుంటే 10 మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటావు. నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తును నిర్మించుకుంటారు. కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించి ఒకసారి నిన్ను నువ్వు పరిశోధన చేసుకో. ఆ సమయాన్ని అంతా నీ యొక్క లక్ష్య సాధన పైన పెట్టు. నీతో నువ్వు మాట్లాడు. నిన్ను నువ్వు ప్రోత్సహించుకో.
ఇది నువ్వు శ్రమించి భవిష్యత్తుకు పునాదులు వేసుకునే సమయం. ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి వెళ్తావో, లేక తాత్కాలిక ఆనందాల కోసం సమయాన్ని వృధా చేసుకుంటావో నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. నీకు ఏది మంచి, ఏది చెడు అనే తేడా తెలియాలని, ఆ తేడా తెలుసుకొని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.